అరుణ గారు, మీ లైఫ్లోకి కలర్స్ ఎలా ఎంటర్ అయిందని అడిగితే మీరు ఏం చెప్తారు? సార్ నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం వెయిట్ పెరిగాను. డెలివరీకి ముందు 45 kgs అలా ఉండేదాన్ని. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంట్లో ఉండడం, ఇంట్లో కూర్చొని ఉండడం, వాకింగ్ లేకపోవడం, వర్కింగ్ లేకపోవడం ఎక్కువగా, దాని నుంచి వెయిట్ గెయిన్ బాగా పెరిగాను. బాగా అంటే ఎన్ని కేజీస్ అయ్యారండి? నేను 45 నుంచి 73 వరకు అలా పెరిగాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత తగ్గాను, మళ్ళీ మెల్లిమెల్లిగా ఫీడింగ్ ఆపిన తర్వాత మెల్లిమెల్లిగా వెయిట్ పెరుగుకుంటూ వచ్చాను. కొన్నాళ్ళకి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలండి, వెయిట్ చాలా ఉన్నారు, మీ హైట్కి వెయిట్ చాలా ఉన్నారు అని చెప్పారు. సరే అని చెప్పాను. తనే ట్రీట్మెంట్ ఇచ్చింది, ఒక వర్కౌట్ చేయమంది. కొన్నాళ్ళు చేశాను ప్రెగ్నెన్సీ కోసం. తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ ఒక 7 kgs వరకు తగ్గాను. డాక్టర్ నుంచి, గైనకాలజిస్ట్ నుంచి 7 kgs తగ్గాను. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, బాబు పుట్టడం. ఆ బాబు తర్వాత మళ్ళీ అగైన్ ఇప్పట్లా 73 వరకు మళ్ళీ వచ్చేసాను. 73 వరకు వచ్చేసిన తర్వాత మధ్యలో 1.5 year వరకు కూడా వెయిట్ చాలా పెరిగాను. మళ్ళీ 72, 73 అలా ఏం చేసినా తగ్గకపోవడం చూడండి. ఇంకా వర్కౌట్ అంటే నాకు కొంచెం బద్ధకం, చేయలేను. ఇంకా అంత టైం కూడా ఇంట్లో వర్క్తో, బాబుతో ఇద్దరిని చూసుకోవడం, పిల్లల్ని చేయలేకపోయాను. తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చింది బాగా. వైరల్ ఫీవర్ వచ్చి నడవలేకపోవడం, ఒక 1 week బాగా ఇదైపోయాను. ఆ టైంలో రోజు టీవీ చూస్తుంటే టీవీలో యాడ్ కనిపించింది, ఇలా నేను వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ఇంట్రెస్ట్, బక్కగా ఉండాలి అనేది బాగా ఇంట్రెస్ట్, సన్నగా అవ్వాలి అని చెప్పి యాడ్ చూసిన తర్వాత మా హస్బెండ్తో మాట్లాడాను. మా హస్బెండ్తో మాట్లాడితే నాకు అది కావాలి, ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటే కలర్స్ యాడ్ చూసాను. కలర్స్ యాడ్ చూసాను, చూసి నాకు ట్రీట్మెంట్ కావాలండి, తీసుకుంటాను, నేను ఇప్పించండి అని అడిగాను. సరే అని చెప్పి కలర్స్కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడం, అక్కడ కలర్స్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళని మీట్ అవుతే అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం సజెస్ట్ చేశారు మీకు? వెయిట్ లాస్ కావాలండి నాకు, ఇలా వెయిట్ నేను ఎక్కువ అయ్యాను, హెల్త్ ఇష్యూస్, హెడ్ఏక్ రావడం ఇలా ఉంటుంది, బాగా వెయిట్ లాస్ అవ్వాలి, పొట్ట ఎక్కువగా వస్తుంది, బ్యాక్ ఎక్కువగా ఉంది. సరే అని చెప్పి తను అక్కడికి వెళ్ళాను. కలిస్తే కౌన్సిలింగ్ ఇచ్చారు ఫస్ట్. నాకు ఆ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత బాగా అనిపించింది. వాళ్ళు ఇలా క్వశ్చన్స్, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇలా అడిగారు. ఇది చెప్పాను, నాకు వైరల్ ఫీవర్తో ఇంకా వెయిట్ ఎక్కువ, నేను వెయిట్ ఎక్కువ అనిపిస్తున్నాను. యాడ్ చూస్తే నాకు తగ్గిన వాళ్ళని చూసిన తర్వాత నాకు తగ్గాలనే ఎక్కువగా అనిపించింది. మేడం దాన్ని చూసి వచ్చాను ఇలా అంటే, మిమ్మల్ని ఒక 12 kgs వరకు అయితే తగ్గించగలమండి, ఒక 3 months పడుతుంది, ఇలా అవుతుంది అని చెప్పారు. నాకు నచ్చింది, వాళ్ళు ఇంట్రక్షన్ ఇవ్వడం నచ్చింది. దాని నుంచి నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అవుతే ఆఫ్టర్ 3 monthsలో వాళ్ళు చెప్పినట్టుగానే నాకు ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. 3 monthsలో, ఆఫ్టర్ 3 monthsలో వాళ్ళు చెప్పిన దానికంటే కూడా నేను ఎక్కువే తగ్గాను. 13 kgs. 13 kgs తగ్గారు. మీరు తగ్గాలనుకుంది 12 kgs గ్యారంటీ ఇచ్చారు. 13-14 kgs వరకు తగ్గాను నేను. బాగుంది. ఆ ట్రీట్మెంట్ తర్వాత నేను హెల్తీగా ఉన్నాను. అంతకుముందు బాబుతో కొంచెం పరిగెత్తలేకపోయేదాన్ని, సరిగా చూసుకోలేకపోయేదాన్ని. ముందు కంటే ఆఫ్టర్ తర్వాత నేను హెల్తీగా ఉండగలుగుతున్నా ఫస్ట్ లాగా. సో మీ లైఫ్ లో ఫస్ట్ నుంచి కూడా వెయిట్ అనేది ఇష్యూయే, అంటే బిఫోర్ మ్యారేజ్ మీరు చాలా తక్కువగా 40 ఉండడం. సో ఈ గ్యాప్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ అండ్ హెల్దీ కాదు, అంటే సోషల్లీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీలో కానీ వెయిట్ గెయిన్ అవ్వడం, చాలా లావ్ అవ్వడం. మా పేరెంట్స్ వాళ్ళంతా కూడా చాలా వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతున్నావు, హెల్త్ ఇష్యూ. మన ఇంట్లో, మన ఫ్యామిలీలో ఎవరు, మా సిస్టర్స్, 2 సిస్టర్స్, నాకు సిస్టర్స్ కానీ అమ్మ కానీ ఎవరము లేము, వెయిట్ చాలా పెరిగిపోతున్నావు ఎందుకు ఇలా. తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా వాళ్ళు టెన్షన్ పడ్డారు. ముందు తగ్గు, చాలా లావ్ అయిపోతున్నావు, తగ్గు అని అనడం, ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ అలా అనడం. దాని నుంచి కూడా కొంచెం సఫర్ అయ్యాను. ఇంకా నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఈ యాడ్ చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందండి, దాని నుంచి జాయిన్ అయిపోయాను. కలర్స్ కి ముందు మీరు వెయిట్ తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నేను అంతకుముందు హెల్త్ ఇష్యూ వచ్చే వరకు కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు ఇంట్లో ఉండడం. అంతకుముందు బ్యూటిషియన్ జాబ్ చేసేదాన్ని. దీని నుంచే తర్వాత ఈ చిన్న బాబు ఉండడం, ఇంత వెయిట్ పెరిగిపోతున్నాను అందరూ అనడం, నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత భయం పట్టేసుకుంది అనమాట బాగా. ఎందుకంటే వెయిట్ ఏజ్లో, చిన్న ఏజ్లో చిన్న బాబు ఉన్నాడు, ఇంత వెయిట్ పెరిగిపోతున్నాను. మళ్ళీ ఇంట్రెస్ట్ నాకు పార్లర్ పెట్టాలి, జాబ్ చేయాలి, లేదా పార్లర్ పెట్టాలి, దాంతో మళ్ళీ నేను బ్యాకప్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అనే ఆ కాన్సెప్ట్తో నేను ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ అన్నిటికీ నాకు వెయిట్ లాస్ అవ్వడం కరెక్ట్. ట్రీట్మెంట్తో కూడా నాకు రిజల్ట్ బాగుంది.
మంచిగా అనిపించింది. హెల్త్ ఇష్యూస్ కూడా అంతకుముందు హెడేక్ రావడం, కొంచెం తిరగడం అలా ఉండేది, ఒళ్ళు తిరగడం అలా ఉండేది. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి లేవు, కొంచెం హ్యాపీగా ఉండగలుగుతుంది. ఓకే, మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ ట్రీట్మెంట్కి జాయిన్ అయ్యారు కలర్స్లో? కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్కి అయ్యానండి. మీకు మెయిన్ అంతా ఒళ్ళంతా ఏం లేదు, మెయిన్ పొట్ట తగ్గిస్తాము. పొట్ట బ్యాక్ కుడితే మీకు బ్యాక్ పర్సనాలిటీ ఎక్కువ ఉంది, అదైతే తగ్గించగలమండి, ఒక 3 months పడుతుందని చెప్పారు. ఓకే, నాకు నచ్చింది, కౌన్సిలింగ్ జాయిన్ అయిపోయా. అన్నట్టుగానే ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు, బాగుంది. సో కలర్స్లో మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటండి? వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకున్నానండి ఫస్ట్. తర్వాత దాని నుంచి వాళ్ళే ఆర్ఎఫ్ నేను తొందరగా తగ్గడము, టైట్నింగ్ ఇస్తుంది. ప్రస్తుతానికి వెయిట్ లాస్ అయిన తర్వాత బాడీ అంతా కొంచెం లూజ్గా అనిపించడం అలా ఉంది. దీనికి ఏమన్నా ఉందా సజెషన్ మీ దగ్గర అని అడిగితే దానికోసం మళ్ళీ ఉంటుంది మేడం అని చెప్పారు. దాని నుంచి నాకు ఆర్ఎఫ్ అని చెప్పి టైట్నింగ్ ట్రీట్మెంట్ నేమ్ అది వచ్చేసి ఆర్ఎఫ్ అని ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బాడీ టైట్నింగ్ కూడా బాగా వస్తుంది, రిజల్ట్ బాగా కనిపిస్తుంది అండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఆర్ఎఫ్లో ఇప్పుడు ఒక 1.5 month అవుతుంది కంటిన్యూ. అదొక 3 months కోర్స్ అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆ ట్రీట్మెంట్ రన్ అవుతుంది. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టు మీరు బ్యూటీ ఫీల్డ్లో ఉన్నారు, బ్యూటీషియన్ అని చెప్పారు. సో ఇంతకు ముందు మీరు వెయిట్ తక్కువ ఉండి ఎక్కువై మళ్ళీ తక్కువ, ఇది చేంజెస్ ఉన్నాయి కదా. సో అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన అప్లాజ్ ఏంటంటే ఏం చెప్తారు? తెలిసిన వాళ్ళు కానీ మా రిలేటివ్స్ కానీ వెయిట్ లాస్ అయ్యావు, మా ఫ్రెండ్స్ వచ్చేసి బ్యూటీషియన్స్, మళ్ళీ బ్యాకప్ ఫస్ట్లో ఎలా ఉన్నావో 10 years బ్యాక్ ఎలా ఉన్నావో అలా అయ్యావే, బాగా అనిపిస్తున్నావు అంటుంటే నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ కిడ్స్తో ఇంతకు ముందు చెప్పారు, కిడ్స్తో పరిగెత్తలేకపోతున్నాను ఇదంతా చెప్పారు కదా. సో ఫ్యామిలీ లైఫ్లో వచ్చిన చేంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ లైఫ్లో వచ్చేసి అంటే నేను ఫస్ట్లో ఉన్నట్టుగా కనిపించడం, మా పిల్లలు కూడా, మా బాబు ఊరికే నాకు ఒక బాబు వచ్చేసి 9 years బాబు ఉన్నాడు. తను వచ్చేసి కూడా అమ్మ నువ్వు తగ్గు తన ఫోర్స్ కూడా ఎక్కువగా ఉండే మా బాబు. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పిల్లలు చాలా సఫర్ అయ్యారు, ఇంకెప్పుడు లేస్తావమ్మా ఇదేంటమ్మా అని చెప్పి బాగా సఫర్ అయ్యారు పిల్లలు దగ్గరంటే. దాని నుంచే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చింది, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి అన్నిటికీ పరిష్కారం. హెల్త్ ఇష్యూస్ వచ్చాకే నాకు తగ్గాలి అనే ఇది వచ్చేసిందండి. అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అండి? డైలీ రొటీన్లో చేంజెస్ ఏమైనా? డైలీ రొటీన్ వైరల్ ఫీవర్ వచ్చింది, దాని నుంచి ఇంకా కాళ్ళు చేతులు నడవలేకపోవడం, వెయిట్ నుంచి నేను బెడ్ నుంచి కూడా లేవలేకపోవడం. 1 week బాగా సఫర్ అయ్యా, చాలా సఫర్ అయ్యాను. కూర్చోవడానికి రాకపోయేది, నడవడానికి రాలేదు. ఆ 1 weekలో మా హస్బెండ్ చాలా సఫర్ అయ్యాడు పిల్లలతో. అన్నీ చూసుకోగలుగుతున్నా కానీ ఇంట్లో పిల్లల్ని చూసుకోలేకపోతున్నా అని. అట్లా ఊరికే కూర్చొని ఇట్లా టీవీ చూస్తుంటే యాడ్ చూసాను. యాడ్ చూసి ఎలాగో సొంతంగా ఎంత ప్రయత్నించినా కానీ 2-3 kgs కంటే తగ్గలేము. వాకింగ్ కంటే నాకు టైం దొరకదండి, ఎట్లాగో చిన్న బాబుతో వాకింగ్కి వెళ్ళలేను, ఇట్లా ఇస్తే ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటరు. చూద్దాం, చాలామంది తగ్గుతున్నారు కదా, ఒకసారి వెళ్ళైతే కలుద్దాము కలర్స్కి, తర్వాత చూద్దాం. మీరు జాయిన్ చేయడం తర్వాత ఒకసారి కలుద్దాము, కన్సల్టేషన్ తీసుకుందాం ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళాము. ఇంకా మాకు ఆమె చెప్పే విధానం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, చూద్దాంలే అని జాయిన్ అయ్యాను. ఓకే, కలర్స్ నుంచి వాళ్ళు చేసిన ప్రామిసెస్లో ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారంటే ఏం చెప్తారు? 100% నన్ను తగ్గించారండి. సో అరుణ గారు, వెయిట్ అంటేనే ఫుడ్. సో ఇంతకు ముందు లీన్గా ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత వెయిట్ గెయిన్ అప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి అంటే ముందు అండి, నేను కలర్స్లో జాయినింగ్ కంటే ముందు నాకు మెయిన్గా వాటర్ తీసుకునే అలవాటు లేదు, ఎక్కువగా వాటర్ తీసుకునేదాన్ని కాదు. ఫుడ్ కూడా ఏదైనా టెన్షన్ వచ్చినా ఏదైనా ఉన్నా ఫుడ్ ఎక్కువగా రైస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఏం తిన్నా, టిఫిన్ చేసినా కానీ రైస్ తినే అలవాటు ఎక్కువ. వేడి రైస్ చూస్తే ఊరుకోను, తినాలి అంతే. వేడి రైస్ అది ఏమైనా ఉండని తినాలి అంతే. అయితే ఈ వెయిట్ లాస్ తర్వాత వీళ్ళు డైట్ చెప్పడం రైస్ తీసుకోవద్దు అన్నారు. బాగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, అది ముందు నుంచి తెలుసు కానీ నాకు అలవాటు లేదు. ఇంకా పండ్లో పడే అలా ఇంకా కొంచెం నేను వాటర్ అలవాటు ఎక్కువగా లేదు. డాక్టర్ కూడా నాకు ఊకే అదే సజెస్ట్ చేసేదన్నమాట. దాని నుంచి నేను ఫస్ట్ డెలివరీ టైంలో కూడా, ప్రెగ్నెన్సీలో కూడా వాటర్ ఎక్కువ తీసుకోలేదు. దానివల్ల డెలివరీ కూడా ప్రాబ్లం అయింది నాకు ఫస్ట్ డెలివరీలో. అయితే ఇందులో జాయిన్ అయ్యాక వాటర్ మినిమం ఒక 3 liters అన్న తాగాలి,
వాటర్ తీసుకోవాలి. డైట్ ప్లాన్ వచ్చేసి రైస్ ఎక్కువగా తీసుకోకూడదు. మార్నింగ్ ఇట్లా డైట్ ప్లాన్ చెప్పారు వాళ్ళు. మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకోవడం, తర్వాత వచ్చేసి అదేమంటారు పాల ఐటమ్స్ మానేయమని చెప్పారు. ఉంటే పెరుగు ఎక్కువగా తీసుకోవద్దు. మీరు పెరుగు కంట్రోల్ చేసుకోలేరంటే లిక్విడ్గా తీసుకొని లైట్గా తీసుకోవాలి. రైస్ మీకు తినాలనిపించినా మొత్తం అవాయిడ్ చేయక్కర్లేదు. మధ్యాహ్నం 1 టైం ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇంకా రైస్ ఎంత తీసుకుని కర్రీ ఎక్కువగా తీసుకోవాలి. అలా తినండి. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ ఏమైనా తిన్నా కానీ ఫుల్గా తినొద్దు. టిఫిన్ మీరు ఎంత చేస్తారో నార్మల్గా టిఫిన్ చేయండి. వాటర్ మాత్రం 3 లీటర్స్ వచ్చేసి మినిమం 3 లీటర్స్ తాగాలి. మినిమం 2 లీటర్స్ అని మేము చెప్పిన దాంట్లో 2 లీటర్స్ అన్నా తాగాలని చెప్పారు. వాళ్ళ డైట్ నేను కరెక్ట్గా ఫాలో అయ్యేదాన్ని. నాకు కూడా తగ్గాలని ఇంట్రెస్ట్ ఒకటి, వాళ్ళు చెప్పడం కూడా బాగా అనిపించింది. అంత ఇబ్బందిగా ఏమనిపించకపోయేది డైట్. మార్నింగ్ టిఫిన్ చేసేదాన్ని, వాటర్ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఇంకా వచ్చేసి మధ్యాహ్నం కొంచెం రైస్, ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్, ఏదైనా స్నాక్స్, మళ్ళీ నైట్ వాటర్, అంతవరకే ఉండేదాన్ని. ఆ పాల ఐటమ్స్ మానేయడం వల్ల కూడా నాకు బాగా హెల్తీగా అయిందండి. అంటే వాళ్ళ డైట్ ప్లాన్ బాగుంది, నాకు నచ్చింది, బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మీరు బేసిక్ గా దీంట్లోకి జాయిన్ అయిందే, కలర్స్ లోకి జాయిన్ అయిందే హెల్త్ ఇష్యూ వల్ల కదా. సో బిఫోర్ కలర్స్, ఆఫ్టర్ కలర్స్ హెల్త్ ఇష్యూస్ ఏం క్లియర్ అయిపోయాయి అంటే? నీళ్ళు క్లీన్ చేసేటప్పుడు అలాంటిది కూడా నాకు నా వల్ల కాకపోయేది. ఇల్లు క్లీన్ చేయడం, వాళ్ళు తిరుగుతుండే, ఇట్లా వంగడం, సడన్గా తీసుకుని ఏదైనా తీసుకోవాలంటే అట్లా హెడేక్ రావడం, ఊరికే తిరగడం అలా ఉండేది. ఇప్పుడు హెడేక్ ఇష్యూ లేదు. హెల్తీగా ఇట్లా ఎక్కి పరిగెత్తడం అలాంటివి ఎక్కువ చేసేదాన్ని. ఎక్కువ వర్క్ చేస్తున్నా కానీ ఇంట్లో వర్క్ చేయడం కూడా ఎంత చేస్తూ ఉంటే కాసేపు చేయాలి, కాసేపు కూర్చోవాలి, సరే ఉందిలే తర్వాత చేద్దాంలే అని. ఇప్పుడు అలాంటిది లేదు. ఎంతసేపు అయినా వర్క్ చేసుకోగలుగుతున్నా. ఇంటి వర్క్ కూడా చాలా. ప్రస్తుతానికి జాబ్ కూడా జాయిన్ అయ్యాను. జాబ్ చేయగలుగుతున్నా, ఇంట్లో చూసుకుంటాను, బాబుతో కరెక్ట్గా ఉండగలుగుతున్నా. బాగుందండి. సో అన్ని విధాలా బాగున్నారు. ఇప్పుడు వెయిట్ లాస్ వల్ల అన్ని విధాలా బాగున్నాను. మీ ఈ ఇన్స్పిరేషన్ జర్నీలో మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. మా పక్కనే ఫ్రెండ్ అవుద్ది, మా నైబర్స్. వాళ్ళు చూసి అంటే ఎలా తగ్గుతున్నావు అంటే ఫస్ట్ నేను చెప్పలేదు. డైట్ చేయడం, వాకింగ్ చేయడం అలా అనేదాన్ని. తర్వాత చెప్పొచ్చు కదా సీక్రెట్ ఏంటి అని అడిగేవాళ్ళు. మా ఫ్రెండ్ అడిగితే తనకి ఒక ఆమె చాలా నాకంటే కూడా చాలా వెయిట్ ఉంది. కాలేజ్కి ఓవర్ వెయిట్, పిల్లలు కాలేజ్కి వెళ్తుంది, తను చదువుకుంటుంది, డిగ్రీ. తను వచ్చేసి చాలా ఓవర్ వెయిట్, 85-90 దాకా ఉంటుంది. అయితే తగ్గుతాను, నాకు కొంచెం చెప్పరా అని అంటే కొన్నాళ్ళ తర్వాత తనకి ఫస్ట్లో కొందరు మంచిగా తీసుకుంటారు, తీసుకోరు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అట్లా ఇంకా ఒకటి చెప్తుంటే అట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు. కొంతమందికి ఇష్టం ఉండదు. తను ఇంప్రెస్ చెప్పాను ఒకరోజు, ఇలా కలర్స్లో జాయిన్ అయ్యాను, నాకు చాలా ఓవర్ వెయిట్ అనిపించింది, అందుకే కలర్స్లో జాయిన్ అయ్యాను, దాని నుంచే తగ్గాను నేను, ఇలా ఉంటుంది, నాకైతే మంచిగా అనిపించింది అని చెప్పాను. తను కూడా నేను చూస్తాను, మా హస్బెండ్ని అడుగుతాను ఒకసారి జాయిన్ అవుతా అని కూడా చెప్పింది. ఇంప్రెస్ అయ్యారు. అలా ఒకరిద్దరు అడిగారు నన్ను. ఓకే, అలాంటి వాళ్ళకి మీరు ప్రాసెస్ అంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే కలర్స్కి వెళ్తే ఎలా తగ్గుతామని క్యూరియాసిటీతో అడుగుతుంటారు కదా వచ్చి, ఏమేం చేశారు అక్క, ఎలా తగ్గారు మీరని. సో ప్రాసెస్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళు వచ్చేసి వాళ్ళ పర్సెంటేజ్ మనము ఓన్గా తగ్గాలంటే ఎంత వర్కౌట్ చేసినా ఎక్కువగా తగ్గలేము. అక్కడ వచ్చేసి మిషనరీస్తో వర్క్ చేయడం కానీ, ఇక్కడంటే వాళ్ళ హ్యాండ్ వర్క్ ఉంటుంది, మిషనరీస్తో ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్లో కొంతవరకు తగ్గిస్తారు, మనది కొంతవరకు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 100%లో వాళ్ళు 60% వాళ్ళు తగ్గించిన 40% మనది కూడా ఉంటుంది. డైట్ ప్లాన్ చెప్తారు, వాళ్ళు వర్కౌట్ చేయమంటారు కొంచెం. కాకపోతే మనం ఓన్గా అయితే అంత చేయలేము. దీని నుంచి వాళ్ళు తగ్గిస్తారు, మనం కొంతవరకు మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. దాని నుంచి నాకైతే బాగా నచ్చిందిరా, అందుకే జాయిన్ అయ్యాను. ఇలా బాగుంది అందులో తగ్గడం. 3 monthsలోనే నాకు బాగా రిజల్ట్ అనిపించింది. చూడు మరి ఒకసారి ఆలోచించుకో అని చెప్పాను. నా సజెషన్ కూడా అడిగితే ఇచ్చానండి. ఇంకా తెలీదు, మేబీ జాయిన్ అవ్వచ్చు. సో ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ అన్నారు, నాకు రైస్ చూస్తే వేడివేడిగా చూస్తే ఇమీడియట్గా నోట్లోకి వెళ్ళిపోవాలని చెప్పారు. సో ఆ క్రేవింగ్స్ అన్ని ఎలా తగ్గించుకున్నారు? అది వచ్చేసి ఇంకా డైట్ ప్లాన్ కదా, ఇంకా వర్కౌట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా మనం ఫాలో అవ్వాలి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా తగ్గాలి అంటే చేయాల్సిందే డైట్ అండి. డైట్ లో మీరు ఫుడ్ ని ఎలా కంట్రోల్ చేయగలిగారు? ఫుడ్ కంట్రోల్ అంటే ఇంకా ఇలాగే సార్, ఇంకా
మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కొంచెం. సో అరుణ గారు, మీరు మా ఆడియన్స్కి కలర్స్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? బాగుందండి ట్రీట్మెంట్. నాకు కలర్స్ ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. నేను వెయిట్ లాస్ అవ్వడం, టీవీ యాడ్ చూసి వెళ్ళడము, అంటే నాకు హెల్త్ ఇష్యూ రావడం, దాని నుంచి నేను టీవీలో యాడ్ అనుకోకుండా యాడ్ కనిపించడం, దాన్ని చూడడం వల్ల నాకు నచ్చింది, బాగా అనిపించింది. ఏం తగ్గుతారనే కాన్ఫిడెంట్గా ఉన్నది. వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే కౌన్సిలింగ్లో ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది నాకు. దాని నుంచి జాయిన్ అయిపోయాను. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ట్రీట్మెంట్ కూడా ప్రామిస్గా ఇన్ని కేజీస్ తగ్గిస్తాము అని చెప్పారు. అంతకంటే కూడా ఎక్కువగా తగ్గాను నేను. వాళ్ళు బాగా ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చారు. బాగుందండి. సో అరుణ గారి మాటలు విన్న తర్వాత నాకు కూడా అనిపించింది ఏంటి అంటే, ఈ 2 ఇంటర్వ్యూస్లో కలర్స్ ఏదైతే చెప్తుందో అది మనం విని వాళ్ళు చెప్పిన పద్ధతులన్నీ పాటించి మంచి డైట్ ఫాలో అవుతాయి కనుక ఇలాగే 13 కేజీస్ ఆవిడలాగా 30 కేజీస్ మనం లాస్ అవ్వచ్చు. సో మీలో ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఇంకా ఉన్నదానికంటే హెల్దీగా అండ్ అందంగా తయారవ్వాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాల్సింది మన కలర్స్ని.